మార్గం నడవాలని. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే మనమే కాకుండా మన పిల్లలు కూడా దేవుని యొక్క మార్గం నడవాలని దేవుడు మనం ఎన్నుకున్నాడు మొదటగా. రెండవది అన్నాలాగా మనం చూస్తే దేవుడు చిన్న వయసు నుండి ఆరాధన నేర్పింది తల్లిగా. మన పిల్లలు కూడా ఆరాధన నేర్పాలి, దేవునితో సహవాసం నేర్పాలి. మన పిల్లలు కూడా దేవునితో సంబంధం ఏర్పాలి. చిన్న వయసులో అయితే పెద్దదయ్యాక వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు. సామ్యూయేలు గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని అలాగే నేర్పాలి. రెండవది. మూడోది మనం చూస్తే తల్లిదండ్రులకు లోబడి ఉండేను అనే మాట చూస్తాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనం మనం చూస్తే ఆయన లోబడి ఉండేను. చూద్దాం, లూకాసు సువార్త 2:51 చూద్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకొని యేసు జ్ఞానమందును మనుషులయందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను.